కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ లో ఈ-కార్ వ్యవహారం, రైతు భరోసా, విద్యుత్ కమిషన్ నివేదిక అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు తెలిసిందే. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ లాబీలో కేబినెట్ సమావేశం కాబోతుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సమావేశం కొనసాగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ పెట్టే అవకాశం ఉంది. కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ లో ఈ-కార్ వ్యవహారం, రైతు భరోసా, విద్యుత్ కమిషన్ నివేదిక అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు తెలిసిందే. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, మరికొద్దిసేపట్లో అసెంబ్లీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఈ 1 ఇయర్ కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని శాఖలకు సంబంధించిన వాటి మీద అక్రమాలు జరిగాయని చెప్పేసి దాని మీద ప్రత్యేకంగా కమిషన్లు వేశారు. విచారణ కూడా చేపట్టింది. కాబట్టి ఆ విచారణలో భాగంగా ఇప్పటికే ఈ విద్యుత్ కమిషన్కి సంబంధించి ప్రభుత్వానికి ఆ కమిషన్ ఇప్పటికే రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాబట్టి వీలైతే దాని మీద కూడా చర్చించి ఈ క్యాబినెట్లో ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక ఈ-రేస్ కార్కి సంబంధించి ఇప్పటికే దీని మీద గవర్నర్ అంటే దీనికి సంబంధించి విచారణ చేయాలని చెప్పేసి విచారణ కోసం గవర్నర్ నుంచి అనుమతి కోసం కూడా ఆల్రెడీ ప్రభుత్వం లేఖ రాసింది. కాబట్టి దాని మీద కూడా ఇప్పటికే దీని మీద ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. అంటే గవర్నర్ నుంచి ఏదైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఈ విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంటుందనే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక విద్యుత్ కమిషన్కి సంబంధించి ఇప్పటికే దాని మీద రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఆ కమిషన్కి సంబంధించింది అసెంబ్లీలో మరి పెట్టి చర్చిస్తారా, లేకపోతే దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా తర్వాత రైతు కూలీలకు సంబంధించి కూడా 12,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించి రైతు కూలీలకు తర్వాత ఈ రైతు భరోసా రైతులకు సంబంధించి ఈ 2 అంశాల మీద కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది, దీనికి ఈ రైతు కూలీలకు తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ 2 పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇది ఎప్పటి నుంచి ఇస్తే ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది దాని మీద కూడా చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పంచాయతీరాజ్కి సంబంధించి పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటికే ఈ సర్పంచులకు సంబంధించి ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉంటారో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు అర్హులు కాదు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండే. కానీ ఆ నిబంధనను కొంత సడలించారు. 3 పిల్లలున్న సర్పంచ్కు పోటీ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి దానికి సంబంధించిన అంశాల్లో కూడా ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన దాంట్లోనే దీంతోపాటు కొన్ని ఈ ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని ఆల్రెడీ ఇప్పటికే మున్సిపల్ దాంట్లో విలీనం చేశారు. సో దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి తర్వాత విద్యుత్ కమిషన్కి సంబంధించి రిపోర్ట్ ఇచ్చిన దాని మీద తర్వాత ఇక వీటితో పాటు ఇప్పటివరకు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ రైతు భరోసా తర్వాత రైతు కూలీలకు 12,000 అనేది. సో ఈ 3-4 అంశాల మీద ఇవాళ ప్రధానంగా చర్చించి వాటి మీద ఓ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ROR చట్టం కూడా ఈ అసెంబ్లీలోనే ప్రవేశపెడతాము, ఈ అసెంబ్లీలోనే దాని మీద చర్చించి ఆమోదం కూడా తెలుపుతామని చెప్పేసి ప్రభుత్వం దాని మీద ఒక క్లారిటీగా ఉంది. సో ఇవల్ల ఈ పంచాయతీరాజు తర్వాత ఈ మిగతా శాఖలకు సంబంధించిన అంశాల మీద రాష్ట్ర క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటే మరి రేపు లేదంటే ఎల్లుండి ఈ ROR చట్టానికి సంబంధించి ప్రత్యేకంగా క్యాబినెట్ మరోసారి భేటీ అయ్యి సమావేశమై ఆ సమావేశంలో ఈ ROR చట్టానికి సంబంధించి ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో చర్చించి దాన్ని అసెంబ్లీ సాక్షిగా దాన్ని ఆమోదం తెలిపే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే
ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో ఈ 4-5 అంశాల మీద ప్రధానంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటే ఇక రేపు లేదంటే ఎల్లుండి ఈ ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన దాని మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ 1 ఇయర్ కాలంగా ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి ఏమేమి ఇచ్చాము, ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి, ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, తర్వాత ఏదైతే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇక కొన్ని ఏరియాలలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజల నుంచి కొంత డిమాండ్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి అలాంటి ఏరియాలలో కొంత ఈ సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అధికారులు సర్వే చేస్తున్నారు కాబట్టి అధికారులకు అట్లాంటి ఏరియాల నుంచి ఏజెన్సీ ప్రాంత ఏరియాల నుంచి పెద్ద ఎత్తున ఈ ఇండ్లకు సంబంధించినటువంటి డిమాండ్ కూడా వస్తుంది కాబట్టి దాని మీద కూడా చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని అవసరమైతే అక్కడ నిజమైనటువంటి అర్హులున్న ఆ నియోజకవర్గాలలో అవసరమైతే వాటిని పెంచి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అపర్ణ.